నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. దేశాధ్యక్షుడైన తప్పని పెళ్ళాం పోరు, భార్య చేతితో చెంపదెబ్బ. సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో. ప్రస్తుతం ఉన్న రోజుల్లో భార్య చేతిలో భర్త దెబ్బలు తినడం చాలా కామన్. సరదాగా అయినా సీరియస్ గా అయినా భార్యాభర్తల మధ్య ఇవన్నీ శరామామూలే. అది ఎవరైనా సరే, చివరకు దేశ అధ్యక్షుడైనా ఏంటి, భార్యకు మాత్రం భర్తనే కదా. సో అందరి భార్యల్లానే తన కోపాన్ని భర్తపై ప్రదర్శించింది. ఈ విధంగా ఓ దేశానికి చెందిన అధ్యక్షుడు భార్య చేతిలో దెబ్బలు తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ దేశ అధ్యక్షుడు ఎవరు, అసలు కథ ఏంటి, ఇప్పుడు చూద్దాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ వియత్నాం పర్యటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆయన్ను భార్య బ్రిగిట్టే మాక్రాన్ కొట్టినట్లు కనిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విస్మయానికి గురవుతుండగా మాక్రాన్ భార్య చేతిలో తన్నులు తిన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఆగ్నేయ ఆసియా పర్యటనలో భాగంగా వియత్నాం రాజధాని హనోయ్కు మాక్రాన్ దంపతులు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో విమానం తలుపులు తెరుచుకునే సమయంలో బ్రిగిట్టే తన భర్త అధ్యక్షుడు మాక్రాన్ ముఖాన్ని 2 చేతులతో తాకుతూ పక్కకు నెట్టినట్లుగా కనిపించింది. ఇక భార్య చర్యతో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఆశ్చర్యపోయినట్లు కనిపించారు. ఆ వెంటనే తేరుకుని తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతినిధి బృందాన్ని ఆయన పలకరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కొందరు మాక్రాన్ ను భార్య చెంపదెబ్బ కొట్టిందని, సరదా గొడవేనని భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక మరికొందరు దేశ అధ్యక్షుడైనా సరే భార్య చేతిలో దెబ్బలు తినడం కామన్ విషయమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా విమానం నుంచి కిందకు దిగే సమయంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కిందకు దిగబోతున్న భార్యకు తన చేతిని అందించే ప్రయత్నం చేశారు మాక్రాన్. కానీ అదేమీ పట్టించుకొని ఆమె తనంతట తానుగా విమానం దిగేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మాక్రాన్ దంపతుల మధ్య గొడవలు ఉన్నాయనే టాక్ జోరందుకుంది. ఇక ఈ వీడియోపై స్పందించిన మాక్రాన్ కార్యాలయం మొదట వీడియో నిజమో కాదో తెలియదని ప్రకటించింది. ఆ తర్వాత ఇది నిజమేనని ఒప్పుకుంది. అలాగే ఇది దంపతులిద్దరి మధ్య జరిగిన సరదా గొడవ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.